ప్రీవియస్ ఎంఎన్సి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. కంటిన్యూయేషన్. సో ఎంఎన్సి యాప్టిట్యూడ్ మాస్టరీ, సో ఈ బుక్ యొక్క కంటిన్యూయేషన్. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఎంఎన్సి క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో దీంట్లో క్లాక్స్ కంటిన్యూయేషన్. సో క్వశ్చన్ నెంబర్ 1 జాగ్రత్తగా చూడండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ అవర్ నీడిల్ అండ్ మినిట్ నీడిల్ ఫర్ ద ఫాలోయింగ్ టైమ్స్. సో అవర్ నీడిల్కు మినిట్ నీడిల్కు మధ్య ఉన్నటువంటి యాంగిల్ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి యాంగిల్ను? సో మనకు ఇచ్చాడు 7:20, టైమ్ ఈజ్ 7:20 అని చెప్పాడు. ఇది ఇన్ఫోసిస్లో అడిగారమ్మా. సో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక సింపుల్ షార్ట్ కట్ ఉంది. ఈ కీ నోట్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, యూ కెన్ డూ ఇట్ వెరీ ఈజీలీ. ఏంటో షార్ట్ కట్? యాంగిల్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ 11/2 ఇంటూ మినిట్స్ మైనస్ 30 ఇంటూ అవర్స్. సో ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. సింపుల్గా ఈ కీనోట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, ఎంత పర్టికులర్ టైం ఇచ్చినా, సో ఈ కీనోట్ అప్లై చేస్తే యూ కెన్ గెట్ ద ఆన్సర్ వెరీ ఈజీలీ. నౌ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ 11/2 ఇంటూ మినిట్స్ 7:20 కదా, మినిట్స్ ఎంత 20 మినిట్స్ మైనస్ 30 ఇంటూ అవర్స్ ఎంత 7 అవర్స్. ఓకేనా? క్యాన్సిల్ చేస్తే సో 2 10s గెట్స్ క్యాన్సిల్. 11 ఇంటూ 10 ఎంత 110 మైనస్ 210. 110 మైనస్ 210 ఎంత -100. మాడ్యులస్ ఉంది కాబట్టి ప్లస్ వాల్యూనే తీసుకుంటాం. సో వాట్ ఈస్ ద యాంగిల్? 100 degrees ఇస్ ద యాంగిల్. సో వెరీ సింపుల్. అర్థమైంది కదా? ఓకే. సో ఇలాగే రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనము సో డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ క్లాస్లో. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ.